రాష్ట్రంలో వృద్ధి రేటు 8.2% ఉంటే సూపర్ 6 పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని మాజీ మంత్రి శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మంగళవారం క్రాంతి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. రాష్ట్రంలో వృద్ధి రేటు 8.2% ఉందని సీఎం అబద్దాలు చెప్పడం, దానికి కొన్ని పత్రికలు రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. కూటమి పాలనలో ఆదాయం 32% తగ్గిందని, అప్పులు చేసిన రాష్ట్రానికి వృద్ధి రేటు ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలను వేధిస్తుందని, వైసీపీ అధికారంలోకి వస్తే తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముందుగా మీడియా మిత్రుల్ని, అలాగే వేదిక మీద వచ్చిన ప్రజలందరినీ, మన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మనందరినీ ఆశీర్వదించారు. వారందరి అలాగే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు, వారు కూడా ఈ రోజున ఎంత ఖాళీగా మనందరికి మీ అందరికీ ఒకటే మనం చేస్తున్నాం. మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ముందుగా మనం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం స్మరించుకొని ఈ సమావేశాన్ని గౌరవించుకొని ఆయనకి మనం బాధాబంధం చేసుకుని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు ఆ కారణం అంటే ఈ పార్టీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇవాళ జగన్మోహన్ గారు మరి ఈ ఆశయంతోనైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారో అది ఆయన తాలూకా స్ఫూర్తి, ఆయన తాలూకా ఆలోచన, ఆయన తాలూకా విధానాన్ని ఈ పార్టీని అవలంబించాం. రాజకీయాల్లో భయాలను, రాజకీయాల్లో ఉండేది పట్టుదల ఒక్కటే, రాజకీయాల్లో అవగాహన ఒకటే. ఎందుకంటే మన తాలూకు బాధ్యత ఏంటి? ముందు ఆలోచన చేయాలి. ముందు నాయకులు కానీ, ఆ నియోజకవర్గ సమన్వయకర్త కానీ, ఆ నియోజకవర్గ సమన్వయకర్త కానీ 100% మీకు అందుబాటులో ఉంటే, మీరు వచ్చి కింద ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్గా ఆ కార్యక్రమం అది అంతా తిరుగుతుంది. ఫీల్డ్ సప్లై చేస్తుంది అదే కంపెనీ, ముఖ్యమంత్రి చేసింది అదే కంపెనీ. ఆయన చౌదరి గారు, ఈయన దొరకారు, ఆయన చౌదరి గారు, ఈయన దొరకారు. ఏం చేస్తారు మీరు? తౌడు రేట్ తగ్గిపోతే ఫీల్డ్ రేట్ తగ్గుదండి, సోయ రేట్ తగ్గిపోతే ఫీల్డ్ రేట్ తగ్గుదండి. ఎందుకు తగ్గించట్లేదు? ఏడు ప్రభుత్వంతో మీకు ఆలోచి, ఏడు మీకు ప్రభుత్వంతో పడుతున్నా మీరు ఆలోచి, ఎందుకు ప్రభుత్వం వాళ్ళతో ఆలోచన పడుతుందని అడుగుతున్నాం. ఈ పెద్దలందరినీ ఇవాళ దానికి బాధ్యత అప్పచెప్పారు. వాళ్ళతో పాటు నాకు కూడా ఈ బాధ్యత అప్పచెప్పారు. 75 రోజులు అయింది. లక్షలాది మంది పేదవాళ్ళకి వచ్చి ₹1 కూడా కూలి లేకుండా ఈ రాష్ట్రం వచ్చి వాళ్ళతో అల్లోమని పండుగ వచ్చినా పొలం వచ్చినా వాళ్ళు డబ్బులు లేకుండా వాళ్ళకి కష్టపెడుతున్న పరిస్థితి నిన్న ఉగాది అయింది. ఏ కార్యకర్త అంటే చూసుకోవాలి, చూసుకొని ఇది ఎవరి పేరు, ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, మీ అందరి తరఫున ఈరోజు ఇంత ఘనంగా ఈ మీటింగ్ అరేంజ్ చేసినందుకు డిఎన్ఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. మనందరం కూడా చాలా ఉత్సాహంతో, జోరుతో ప్రతి నియోజకవర్గం తిరిగి ఈరోజు పార్టీని ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగని మీటింగ్ ఈరోజు ఏలూరులో జరిపించారు. మన పార్టీకి, మన ప్రాంతానికి మరొక బలం, మరొక ధైర్యం ఎవరో చెప్పండి? బొత్స సత్యనారాయణ గారు. ఎక్కడికి వెళ్ళి 15 వేలు పచ్చి అబద్ధం. ఈరోజు పరిపాలన అంటే ఫ్రాడ్తో లెక్క. ఈరోజు ప్రజలు మళ్ళీ తలెత్తుకొని బతకాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో మనం మర్డర్లు చేయలేదు, రేపులు చేయలేదు,
దొంగతనాలు చేయలేదు, కబ్జాలు చేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ అందించే కార్యక్రమం చేసిన మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనం కూడా అందించే కార్యక్రమంలో ముందున్నాం. కానీ ఇది జరగరాంది జరిగిందనేది నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది మొన్ననే నేను వెళ్ళాను, పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి మనం మాత్రం తెలుగులో ఉండాలి. ఇది వాళ్ళ సంస్కృతి. సింగపూర్లో ఒకరు చదివిస్తారు, లండన్లో ఒకరు చదివిస్తారు, అమెరికాలో ఒకరు చదివిస్తారు. మన పిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వద్దు. ఇవాళ స్కూల్స్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. స్కూల్స్ ఏ రకంగా చేసాం మనం, ఏ రకంగా చదివించాం మనం, రేషన్ ఏ రకంగా ఇచ్చాం, బియ్యం ఇచ్చాం, సన్న బియ్యం, అలాగే గోధుమ పిండి ఇచ్చాం, రాగి పిండి ఇచ్చాం, కందిపప్పు ఇచ్చాం, షుగర్ ఇచ్చాం. ఇవాళ ఉన్నాయా అడుగుతున్నా? అన్నీ అటకెక్కేసింది. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా అటకెక్కింది, దాన్ని కూడా అలా కూడా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ ఏది కూడా చేయలేని పరిస్థితికి అయిపోయారు. ఇవాళ దోపిడీ దోపిడీ, దాచుకో దోచుకో పంచుకో, DBT, దాచుకో దోచుకో పంచుకో. ఇవాళ ఎమ్మెల్యేలు చెప్తున్నాడు, ఆ కొలుపుపొడి పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏ పండగకైనా ఫలానా సంక్షేమ పథకం పడి మనందరం పిల్లలకు బట్టలు ఉన్నాయి, ఇంట్లో ఏదన్నా కొనుక్కోవడానికి ప్రతి నెల మనకి ఏదో ఒక రూపంగా ఆయన డబ్బు వేశాడు. ఈ 10 నెలల్లో ఆయన చెప్పడానికి అయితే సంక్షేమ పదాలు సూపర్ 6 అన్నాడు, కనీసం ఒక పథకం కూడా ముందుకివ్వలేదు. ఏంటంటే డబ్బులు లేవు, నేను చెప్పిన మాటలన్నీ అబద్ధాలు, మీరు నమ్మి మీరు మోసపోయారు. కాబట్టి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను నా కూటమి ఈ అబద్ధాలు చెప్తాం, మీరు నమ్మండి అని చెప్తున్నారు. కాకపోతే ఇవాళ ప్రజలు, వైఎస్ఆర్ అభిమానులు మోసపోయే స్థితిలో లేరు. కాబట్టి మీరు అందరూ గమనించి మనం రేపొద్దున 5 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోబెడతానికి అహర్నిశలు శ్రమించాలని కోరుకుంటూ, అలాగే మా ఏలూరు దిక్సూచి లేని నావలాగా అందరూ వదిలేసి వెళ్ళిపోయిన సమయంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, కారు నాగేశ్వరరావు, దోల నాగేశ్వరరావు, జేపీని వెనకాల మేము ఉన్నాం అండగా. ఏ కార్యక్రమానికైనా పెద్దలందరికీ, అలానే ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ DNR గారు, మరి ఆయన నిద్రపోలేదు, ఇదంతా ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడానికి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇలానే మళ్ళీ ప్రతి మీ గ్రామం అందరూ రావడం జరుగుతుంది. మన సమస్య, మీ సమస్యలు ఇంకా తెలుసుకుంటూ మరి ముందుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్